అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభవందనాలండి. మాది సాంబూర్నగర్ జ్యోతుల కాలనీ ప్రాంతము. మరి అదే కాలము ఇలాగా చాలా మంది మేము వచ్చాము. ఇంకా కొంతమంది మరి అవసరాలు బట్టి ఆగారు. అయితే ఏదేమైనా నేను చెప్పేది ఏంటంటే, ఇలా రావడానికి చిన్నపిల్లలు పెద్దలు మేము అందరం ఇలాగ ఆడవారితో రావడానికి కారణం ఏంటంటే, యేసయ్య ప్రేమ. యేసయ్య మానవులందరి కొరకు కూడా తన అమూల్యమైన రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి 3 దినాన్ని తిరిగి లేచాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమామయుడు, యేసుక్రీస్తు ప్రభువారు త్యాగం చేసిన దేవుడు. మరి ఆ దేవుడు మాకెందుకండి అని చాలామంది అనొచ్చు. ఏమండి, అందరికీ దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుడు ఏమండి సృష్టికర్త అనే దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాకు ప్రత్యక్షం అయ్యారు. మనం మనుషులు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు ఏమంటే ఏదేదో జరగాలని, కానీ నీ గుండెలోనికి ఆయన రావడానికి నీ ఇంటి ముందుట ఆయన వచ్చిన్నాడు. నీ హృదయం అనే తలుపు తీస్తే అందులోకి వస్తాడు. అందులోకి వచ్చినప్పుడు త్రాగుడు, జోదం, వ్యభిచారం, దొంగతనం, గొడవలు, కొట్లాట్లు అన్నిటి నుంచి విడుదలైపోతుంది. ఎందుకంటే యేసు శాంతికర్త అయి ఉన్నాడు కనుక నీకు నెమ్మది, సంతోషం, సమాధానం, మోక్షాన్ని ఆయన ఇవ్వగలిగిన దేవుడు. కాబట్టి ఒకప్పుడు నేను కరాటే మాస్టర్ని. ఒకప్పుడు కరాటే మాస్టర్గా ఉండి ఎలా పడితే అలా తిరిగిన నా విచ్చలవిడి జీవితం ఏమంటే నాశనం అయిపోతుంది. ఈరోజు నా స్నేహితులు అన్నవారు చాలామంది త్రాగుబోతులుగా ఏమండి అనేక మంది ఏమండి సిగరెట్లు త్రాగుడు తాగి చచ్చిపోయారు. కానీ ఈరోజు నేను బ్రతుకున్నానంటే ఏమంటే ఆ చెడు అలవాట్ల నుండి అన్నిటి నుంచి యేసుక్రీస్తు ప్రభువారు నన్ను విడుదల చేశారు. ఏమండి, నేను నా ముఖం చాలామందికి తెలుసు, కొంతమందికి. ఏమంటే ఈరోజు నేను ఈ రీతిగా ఎంతో సంతోషంగా నా భార్య, పిల్లలు, కుటుంబంతో ఉంటున్నానంటే అది యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన శాంతి, సమాధానం, ఆశీర్వాదం. ఆ దీవెన ఆశీర్వాదం మీరు కూడా పొందుకోవాలని వచ్చాం. చాలామంది చూడండి ఏమంటే భర్తను భార్య చంపేస్తుంది, భార్య భర్తను చంపేస్తా ఉన్నాడు, అతను కోడలు చంపుతుంది, కోడలు అతను చంపుతుంది. ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియట్లేదు. పచ్చగా నవ్వుతూ ఉన్నట్టుగా ఉన్నవారే వారి కుటుంబాల్లో మరణాలు జరగడం ఆశ్చర్యపోతున్నారు. అంటే మనసుల్లో నమ్మకాలు లేవు. కానీ దేవుడు నమ్ముకుంటే ఆ నమ్మకం ఇచ్చి, ప్రేమనిచ్చి, సంతోషాన్ని ఇచ్చి, ఆనందాన్ని ఇచ్చి నడిపిస్తాడండి. దానికి రుజువు ఇదిగో నాకు వీడియో చేస్తున్నది మా భార్య. ఇదిగో ఆ ఎదురుగుంటా కొంచెం పుష్టిగా ఉండి వెళ్తున్నాడు కదా నా కుమారుడు, నా కుమార్తె. మీ అందరూ ఇలాగ ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నామంటే, ప్రభు గొప్పవాడు, యేసు గొప్పవాడు, మేలు చేసే దేవుడు, సంతోషం ఇచ్చే దేవుడు, మోక్షం ఇచ్చే దేవుడు. ఆ దేవుడు నమ్మకపోతే ఘోరమైన నరకం ఎదురు చూస్తూ ఉందండి. అక్కడ అగ్ని ఆరుదు, పురుగు చావుతూ యుగ యుగాలు కాలాలి. కాబట్టి యేసు ప్రభుని నమ్మండి, శాంతి, సమాధానం, మేలు పొందుకోండి. మన మధ్యలో ఇక్కడ మార్త ముందు ఒక్క మాట చెప్తుంది. యేసయ్య అంటే మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టే సిలువలో బలయ్యాడు. మనం ఉండవలసిన సిలువలో యేసయ్య ఉండాలి. అంటే మన కొరకు ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టి ఎవరన్నా మనుషులు మన కొరకు అలా పెట్టారా? ఆ దేవుడు కాబట్టి మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టారు ఆ సిలువలో. అలాగే నేను ఎన్నో దెబ్బలు తిన్నాను, అందరూ కొట్టేవారు, కానీ నేను దేవుడిని వదలలేదు. అసలు దేవుడిని చాటుని వెళ్ళిపోయేదాన్ని చర్చికి. కొట్టారు, ఎన్నో తిట్లు తిన్నాను, అవమానం పడ్డాను. అలాగే నా తల్లిదండ్రులను రక్షించుకున్నాను. నా తమ్ముడు, మమ్మడు కూడా అందరూ మా కుటుంబం అందరికీ రక్షించుకున్నాను. అమ్మల్లా